కంటికి కునుకు కరువైతే తనువు తల్లడిల్లిపోతుంది. మనసు కకావికలం అవుతుంది. ఫలితంగా తెలియని బడలిక ఆవహిస్తుంది. నీరసం, నిస్సత్తువ వంటి పట్టి పీడుస్తాయి. మొత్తంగా నిద్రలేమితో మానసికంగా, శారీరకంగా అంతులేని వ్యధ కలుగుతుంది. ఈ నిద్ర కష్టాల్ని అధిగమించేందుకు మనలో చాలామంది ఇష్టం లేకపోయినా నిద్ర మాత్రల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు కొన్ని ఆయుర్వేద పరిష్కార మార్గాల్ని ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. సుఖనిద్రను సొంతం చేసుకునేందుకు ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిద్ర అలసిన తనువును, సొలసిన మనసును సేద తీర్చే సంజీవని, బడలికను, బాదరబందీలను మాయం చేసే పరుసవేది. అందుకే నిద్రను జీవుల పాలిట కల్పతరువుగా అభివర్ణిస్తారు. నిజమే, మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. పగలంతా పడ్డ శ్రమ తాలూకు ఇబ్బందులన్నీ నిద్రించే సమయంలోనే మటుమాయమై శరీరం, మనసు తిరిగి రీఛార్జ్ అవుతాయి. అందుకే మనిషికి కనీసం 6 గంటల నుంచి 8 గంటల దాకా నిద్ర అవసరం. అయితే వచ్చిన చిక్కేంటంటే నేటి హైటెక్ జీవనశైలిలో చాలామందిలో నిద్ర పట్టడమే ఒక సమస్యగా మారుతోంది. నిద్రలేమిని ఆయుర్వేదం వాత ప్రధానమైన సమస్యగా చెబుతుంది. నిద్రాల్పతని ఈరోజు ఇన్సామ్నియా అని పిలుస్తారు. అయితే నిద్రాల్పత ఏర్పడడానికి అనేక రకాలైన కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మెలటోనిన్ అనే హార్మోన్ తగ్గడం ద్వారా ఒకటి. రెండోది, పూర్తిగా మెలటోనిన్ కాకుండా మన యొక్క మానసిక ఒత్తిడి, అలాగే కొన్ని రకాలైన హార్మోన్ సమస్యలు, అలాగే కొన్ని అలసటల వల్ల, అంటే జెట్ లాగ్ లాంటి సమస్యలు, అంటే ఎక్కువ బాగా శ్రమ చేసినప్పుడు ఒక్కసారిగా పడుకుంటే కూడా నిద్ర పట్టదు. అలాగే ఆహారం సరిగ్గా తినకపోయినా కానీ నిద్ర పట్టదు. ఇది కాకుండా ఏంటంటే కొన్ని రకాలైన రోగాలలో కూడా నిద్ర పట్టదు. అలాగే కొన్ని రకాలైన ఆరోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు, హాస్పిటలైజేషన్ అయినప్పుడు కూడా నిద్ర పట్టదు. కాబట్టి నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. మనం నిద్ర కనుక పోకపోతే కనుక చాలామంది అంటుంటారు, 2-3 గంటలే మేము పడుకున్నామండి, మాకు బాగానే ఉన్నామండి అంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది చాలా ఇబ్బందికరమైన సమస్య అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనిషికి నిద్రపోయినప్పుడే కొత్త న్యూరాన్స్ ఫామ్ అవ్వడము, రకరకాలైన మళ్ళీ రీయాక్టివేషన్ ఆఫ్ ది బ్రెయిన్ అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి నిద్రపోవడానికి చాలా రకాలైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ నిద్ర పట్టకపోతే దానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే ముఖ్యంగా మన యొక్క వ్యవహారం విషయానికి వచ్చేసరికి నిద్ర పట్టడానికి మనం తప్పనిసరి, అంటే మనం పడుకునే మంచము, పరుపు దగ్గర నుంచి, దుప్పటి దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల ఉండే యాంబియన్స్, వాతావరణం కూడా చాలా ముఖ్యం. చాలామంది అస్తవ్యస్తంగా ఉన్న ప్లేసెస్లో అంటే పడుకుంటారు, నిద్ర వచ్చేస్తుంది, కానీ కొంతమంది నిద్ర పట్టరు. అలాంటి వాళ్ళు తప్పనిసరి వాళ్ళకి తగ్గట్టుగా అరేంజ్మెంట్స్ చేసుకుని పడుకోవాలి. అలాగే పడుకునేటప్పుడు కూడా పెద్ద సౌండ్స్ పెట్టుకోవడము, అలాగే లైటింగ్ పెట్టుకోవడం లాంటిది ఉంటే కూడా నిద్ర పట్టదు. అదే చుట్టుపక్కల జనం కూడా మాట్లాడుతుంటే కూడా నిద్ర పట్టదు. కాబట్టి అవన్నీ చూసుకుని వాళ్ళు నిద్రకి ఉపక్రమించాలి. అదేవిధంగా ఆహారంలో కూడా మసాలాలు లాంటివి తింటారు, బజ్జెస్ లాంటివి తింటూ ఉంటారు నైట్ అవుట్స్ చేసినప్పుడు, లేదా అంటే కంటిన్యూస్ నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా వాళ్ళకి నిద్ర అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సికాడ్రియన్ సైకిల్స్ అనేవి ఉంటాయి. అంటే పీనియల్ గ్లాండ్ దానికి చాలా ముఖ్యమైన ఆర్గన్, అది బ్రెయిన్లో. ఆ ఆర్గన్ సక్రమంగా పనిచేస్తే నిద్ర పట్టడం అనేది వేరే రకమైన స్ట్రెస్కి అన్నిటి కూడా చాలా ముఖ్యమైన ఆర్గన్ అది. కాబట్టి అది డిస్టర్బ్ కాకూడదు, ఆ సైకిల్స్ డిస్టర్బ్ కాకూడదు. కాబట్టి దానికి తగ్గట్టు మనం ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అలాగే మనం వ్యాయామంలో కూడా ఎక్కువ వ్యాయామం చేయకుండా మితంగా వ్యాయామం చేసుకుంటే కూడా నిద్ర పట్టడం. అంటే కొంతమంది వ్యాయామం చేయమన్నాను కదా అనేసి చాలా గంటలు చేసేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ అలసిపోతుంది బాడీ, అప్పుడు నిద్ర పట్టకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ శరీరానికి తగ్గట్టు వ్యాయామం చేసుకోవాలి. అరగని పదార్థాలు అస్సలు తినకూడదు. చాలినంత నిద్రలేక బాధపడుతున్నప్పుడు జీవనశైలిలోనూ, ఆహార విహారాల్లోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు నిపుణులు. రోజూ ఒకే సమయానికి పడుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. దీంతో శరీరంలోని నిద్ర, మెలకువ చక్రం సర్దుకుని రాత్రిపూట బాగా నిద్రపట్టే అవకాశం ఉంటుంది. కడుపు నిండుగా తిన్న వెంటనే కానీ, ఆకలిగా ఉన్నప్పుడు కానీ మంచం మీదకు చేరకూడదు. నిద్రపోవడానికి ముందు సిగరెట్లు, కాఫీల జోలికి అసలే వెళ్లకూడదు. రోజూ పడక మీదకి చేరడానికి ముందు ఒకే రకమైన పనులు, అంటే స్నానం చేయడం, పుస్తకం చదవటం, సంగీతం వినటం వంటివి చేస్తే శరీరం త్వరగా నిద్రకు సన్నద్ధమవుతుంది. పడక గది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వెలుగునిచ్చే లైట్లు ఆర్పేయాలి. సాయంత్రం పూట కనీసం 1 గంట సేపు నడకను అలవాటు చేసుకోవడం మంచిది.
శరీరానికి చాలినంత వ్యాయామం కల్పించడం వల్ల శరీరం అలసిపోయి చక్కగా కునుకు పడుతుంది. చిట్కాల విషయానికి వచ్చేసి చాలా రకాల చిట్కాలు ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే జాజికాయ చాలా బాగా పనిచేస్తుంది. అయితే దీనికి అడిక్షన్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. కాకపోతే దీనిని కొంచెంగా తీసుకుంటే కనుక, కొన్ని రోజుల పాటు తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. అయితే జాజికాయ కొంచెం ఒక 2 నుంచి 3 చిటికలు నీళ్ళలో వేసి దాన్ని బాగా పేస్ట్ లాగా చేసి అది పాలల్లో వేసి రాత్రి పడుకునే ముందర పుచ్చుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. అదే విధంగా దాల్చిన చెక్క చాలా బాగా పనిచేస్తుంది. దాల్చిన చెక్కను కూడా ఒక అర చెంచాడు కానీ చెంచాడు కానీ, అంటే వాళ్ళ యొక్క కండిషన్స్ని బట్టి, అంటే ఎక్కువ తీసుకోలేరు మసాలా దినుసులు కాబట్టి ఒక అర చెంచాడు దాల్చిన చెక్కని పాలల్లో కలిపి పుచ్చుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. అది ఎన్నాళ్ళు తీసుకున్నా ఏమవ్వదు. కుంకుమ పువ్వు కూడా చాలా అద్భుతమైన చిట్కా కింద చెప్పుకోవచ్చు. అయితే కుంకుమ పువ్వుని వేడివేడి పాలల్లో వేసి ఒక అరగంట అయ్యాక దానిని పుచ్చుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో పంచదార కానీ తేనె కానీ వేసి పుచ్చుకోవచ్చు. అయితే ఈ 3 ద్రవ్యాలు కూడా రెగ్యులర్గా ప్రతి వాళ్ళు తీసుకునేవి కాబట్టి ఇవి తీసుకోవచ్చు. ఇంక నిద్రాల్పతకి, అంటే నిద్రలేమికి చాలా రకాలైన ఔషధాలు కూడా ఆయుర్వేదంలో చెప్పారు. అయితే దీని యొక్క రీజన్స్ ఏంటి అంటే, నిద్ర పట్టడానికి పట్టకపోవడానికి రోగ కారణమా, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి ఏదైనా ఏజింగ్ ప్రాబ్లం తోటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అన్నది చూడాలి. కొంతమందికి ఏజ్డ్ పీపుల్కి 3 గంటలు 4 గంటలే నిద్రపోతుంటారు, కానీ అది కూడా ఇబ్బందికరమైన సమస్య అవ్వడానికి ఉంటుంది. కాబట్టి ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. అందులో ఏంటంటే ఆయుర్వేదంలో అశ్వగంధ లాంటిది, జటామాంసి లాంటిది, లేరియన్ హెర్బ్స్ లాంటివి, అలాగే మానసమిత్ర వటకం లాంటివి కొన్ని ఔషధాలు ఉన్నాయి. అయితే అవి ఒక 3 నుంచి 6 months కానీ ఒక్కొక్కసారి 1 year కూడా వాడవలసిన అవసరం ఉంటుంది. అది చూసి దాని ప్రకారం తీసుకుంటే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. సుఖనిద్ర కోసం ఆయుర్వేదం కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. సాయంత్రం పూట వేడి నీటితో స్నానం చేయాలి. స్నానం చేసే నీళ్లలోకి వట్టివేళ్లు, మల్లెపూలు, గులాబీ రేకులు, సుగంధిపాల వంటి మూలికల్ని కలుపుకొని స్నానం చేయడం మరీ మంచిది. ఈ సుగంధ ద్రవ్యాల వల్ల శరీరానికి చాలా తేలికగా నిద్రపడుతుంది. రాత్రిపూట పడుకోబోయే ముందు జాజికాయ చూర్ణం కానీ, బాదం పప్పు కానీ కలిపిన గోరువెచ్చటి పాలను తాగి పడుకుంటే నిద్ర చక్కగా పడుతుంది. జటామాంసి క్వాథం మూలికను నీటితో మరిగించి కషాయంగా చేసుకుని నిత్యం తాగుతుంటే నిద్ర చక్కగా పడుతుంది. రాత్రిపూట శంఖపుష్పి సిరప్ను తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. నిద్ర అన్నది మనకు మనంగా మన శరీరానికి మనసుకు అలవాటు చేసే ఒక ప్రక్రియ. కంటి నిండా కునుకు పట్టడానికి గాను నిద్రకు అనుకూలించే ప్రోత్సహించే వాతావరణాన్ని మనం కల్పించుకోవాలి. తగినంత శారీరక శ్రమ, చక్కటి ఆహార నియమాలను పాటిస్తూ ఒత్తిళ్లకు దూరంగా ఉండడం లాంటివి నిద్ర చక్కగా పట్టడానికి సహకరిస్తాయి.